మీరు ఒకటి మిస్ అయ్యారు. ఈ టైంలో ఆవిడ మీడియా ముందుకు రావాల్సిన పని ఏంటి? మీరు చూసారా? అది ఆవిడ వచ్చిన తర్వాత నేను వచ్చి ఆవిడ టార్గెట్ చేశానా? గుర్తెచ్చుకోండి. అంటే ఆవిడ వచ్చిన తర్వాత నేను అంతటికి నేనుగా ఏమీ రాలా. ఇప్పుడు మీరు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. సరే, వాట్ ఎవర్. ఇప్పుడు ఆవిడికి న్యాయం జరుగుతుందనే చెప్పింది ఆవిడ ఇంటర్వ్యూలో. నన్ను పోలీసులు న్యాయం చేస్తున్నారు, నాకు చట్టాలు న్యాయం చేస్తున్నాయి, ఏంటి పోలీస్ స్టేషన్లో నాకు మంచి ఇది జరుగుతుంది, అందరికీ థ్యాంక్స్ అని చెప్పింది. సో ఆవిడకి న్యాయం మీద నమ్మకం ఉన్నప్పుడు మీడియా ముందుకు వచ్చి వాళ్ళ ఆవిడ్ని సిగ్గుందని కొని తిట్టింది. ఓకే, సో ఇదే కాకుండా చాలా ప్రశ్నలు లేవనెత్తింది అక్కడ. దాంట్లో కూడా నువ్వు అమ్మాయివే కదా, నన్ను ఇలాంటి క్వశ్చన్లు అడుగుతావని ఆ యాంకర్ని తిట్టింది. ఇలా చాలా క్వశ్చన్లు అడిగింది. సో ఆవిడ మీడియా ముఖంగా వచ్చి అడిగినప్పుడు ఒక డిబేట్లు జరుగుతాయి. ఆవిడ రాకుండా ఆవిడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకొని చట్టం న్యాయం వాటి పని చేసుకుపోతే నేను ఆవిడ అనుకోవాలి. మీరు నన్ను అడుగుతున్నారే, ఫస్ట్ మీరు అడగాల్సింది ఆవిడని. మీరు ఎందుకమ్మా మీడియా ముందుకు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడారు? మాట్లాడినప్పుడు ఆవిడ వచ్చింది కదా అని చెప్పి చాలామంది, నేనే కాదు నాతో పాటు చాలామంది మాట్లాడారు. అందరికన్నా నొప్పి ఎవరు మాట్లాడితే అవుతుందంటే శేఖర్ భాష మాట్లాడితే అవుతుంది. ఎందుకని అంటే సూటిగా సుత్తి లేకుండా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే చాలా మీరు వీడియోలు చూడొచ్చు యూట్యూబ్లో. ఆవిడ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత కొన్ని వందల వీడియోలు వచ్చినాయి. ఆవిడకి ఫర్గా ఒక 10 వచ్చి ఉంటే, అగనెస్ట్గా ఒక 90 వచ్చి ఉంటాయి. అందులో ఒకటి శేఖర్ భాష ఒకటే. మరి అలాంటి శేఖర్ భాష పైననే ఎందుకు ఆమె కేసు ఫైల్ చేశారు? మరి మిగతా వాళ్ళందరూ కూడా మీతో పాటు 10 మంది ఆమెకు అగనెస్ట్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, బట్ ఎందుకు శేఖర్ భాష పైననే ఆవిడ కేసు ఫైల్ చేశారు? ఉన్న మాట అంటే ఉలికి ఎక్కువ. చాలా మంది రకరకాల కథనాలు ఏవో ఊహించి చెప్తున్నారు. నా దగ్గర రైట్ సోర్సెస్ ఉన్నాయి. ఆ సోర్సెస్తో నేను మాట్లాడుతున్నాను. పాయింట్ తీసి ఇదిగో ఈవిడ జానీ మాస్టర్ని వేధించింది అనడానికి ఫస్ట్ సాక్ష్యం ఏంటంటే, ఆవిడ ఆడియోలో ఏం చెప్తుంది, మాస్టర్కి కోపం రావాలి, అదే నాకు కావాలి, ఆయన మెంటల్గా డిస్టర్బ్ అవ్వాలి, అదే నాకు కావాలి అని చెప్పిన పాయింట్ చాలా క్లియర్ కట్గా. ఇది చూడండి. ఓకే, ఢీ జోడీ షో 18 to 24 అయితే నువ్వు మైనర్ ఎట్లా అవుతావు? నువ్వు దాంట్లోకి ఎలా వెళ్ళావు? తప్పుడు సర్టిఫికేట్ పెట్టి వెళ్ళావా? ఇది నేను డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్. సో సుర్రమంటుంది, నా కేసు ఏమైపోతుంది రేపు? పెట్టిన దొంగ కేసు లేకపోతే ఏమన్నా అయిపోతే దీనికి అడ్డు తగులుతున్నది శేఖర్ భాష. వీడిని అడ్డు తొలగించుకోవాలి, వీడిని నోరు మోయించాలి, అంటే కేసులు పెట్టాలి. సో బేసికల్లీ ఇంకోటి ఏంటంటే, నాకు లాయర్ ఫోన్ చేశారు. ఆయన చెప్పాడు, పేరు కట్ చేసుకుని, హర్షసాయి కేసులో అమ్మాయికి, తర్వాత లావణ్యకి, ఈ అమ్మాయికి నేనే లాయరు అంటూ నాకు లాయర్ ఫోన్ చేశాడు. ఆ లాయర్ మీకు కాల్ చేశారు? చేశాడు. ఓకే, చేసి ఇట్లా లావణ్య కేసుకు సంబంధించి నువ్వు ఏం మాట్లాడుకో, బయట మాట్లాడావంటే నీ మీద ఇది ఉంది, మస్తాన్ సైతం నువ్వు మాట్లాడిన కాల్ రికార్డు ఉంది, అది తీసుకొచ్చి పెట్టి ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి ఎందుకంటే నాకు అప్పటికి తెలియదు అసలు మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడా ఏం తెలియదు. రోజు పొద్దున ఫోన్ చేసి మాట్లాడుతున్నాడా, అది నీకేం కావాలని అడిగి అంటే లేదు అసలు మస్తాన్ సాయి మిమ్మల్ని మిస్గైడ్ చేశాడు అని చెప్పి ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. నాకెందుకు చెప్తున్నా అంటే మస్తాన్ సాయి అరెస్ట్ అయిన తర్వాత నాకు తెలిసింది. సో బేసికలీ ముగ్గురికి ఒకటే లాయర్ కాబట్టి, సో ఏదో రకంగా అంటే ఈ కేసులో ఆపితే వీడు ఈ కేసులో ఆగుతాడు, ఈ కేసులో ఆపితే వీడు ఈ కేసులో ఆగుతాడు.